సందర్భంగా జనం సొంతూళ్ల బాట పట్టారు. అటు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అయితే పంతంగి టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పేందుకు మా ప్రతినిధి పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అనేది కొనసాగుతూనే ఉండడం జరిగింది. సో వాహనాల రద్దీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ మాత్రం జామ్ కాకుండా పోలీసులు మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించేసి రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి కొద్దిసేపు క్రితం మన వ్యక్తితో మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. కేవలం హైదరాబాద్ నుంచి వచ్చే క్రమంలో రామోజీ ఫిలిప్స్ దాటిన తర్వాత బాటసింగారం తదితర ప్రాంతంలో రోడ్డు వరకు నడుస్తుంది కాబట్టి అక్కడ కొంత వాహనాలు మాత్రము బాటం టు బాటం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే టోల్ రోడ్డుకి వచ్చేసిందో ఆ తర్వాత వాహనాలు అనేవి పూర్తి స్థాయిలో వెళ్తున్నాయి. మధ్యలో చౌటుపల్ ప్రాంతం వద్ద కొంత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ముఖ్యంగా నారాయణపూర్ రోడ్డు వెళ్లే దగ్గర ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ యొక్క రోడ్డును పూర్తిగా మూసివేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము పంతగి టోల్ ప్లాజా వద్ద మాత్రము వాహనాలు అయితే పూర్తి స్థాయిలో ఒక బార్లు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే 3 నుంచి 4 సెకండ్ల వ్యవధిలోపే టోల్ ప్లాజాను దాటేసేసి వాహనాలు వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించేసి టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ కూడా వెంటనే ఆ యొక్క ఫాస్ట్ ట్యాగ్ అనేది కూడా వెంటనే స్కాన్ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఒకవేళ స్కాన్ కాని పక్షంలో హ్యాండ్ స్కామ్ ఉపయోగించేసి వాహనాలను బయటకు పంపిస్తున్న పరిస్థితి నెలకొనడంతో మాత్రము వాహనాలు అనేవి ఈ యొక్క టోల్ ప్లాజా దాటేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రోడ్డుపై పూర్తిగా నేషనల్ హైవేపై అంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ మధ్యలో రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. మాత్రము వాహనాలు అనేవి వచ్చి వెళ్తాయి. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది చేస్తున్నటువంటి పనుల వల్ల వాహనాలు కూడా ఇక్కడ టోల్ ప్లాజా వాహనదారులు అనేక సమస్యలకు వెళ్ళే అవకాశం థ్యాంక్ యూ పుల్లారావు.